ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ రివర్స్. దిస్ ఇస్ వాట్ ఈస్ బేస్డ్ ఆన్ క్యాచ్మెంట్ ఏరియా ఇన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. అది 20,000 కంటే ఎక్కువ స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నాయి మేజర్ రివర్స్ అంటారు. జనరల్ ఉన్నాయన్నీ మేజర్ రివర్స్. మనం ఏది చదువుతామో అవన్నీ మేజర్ రివర్సే. జనరల్ ట్రిబ్యూటరీస్ కూడా మేజరే ఉంటాయి. వెరీ రేర్ కేసెస్లో మైనర్ ఉంటాయి. మైనర్ అంటే 2,000 స్క్వేర్ కిలోమీటర్ అంటే క్యాచ్మెంట్ ఏరియా. క్యాచ్మెంట్ ఏరియా ఇట్లా నది ప్రవహిస్తుందా, దీన్ని అంతా క్యాచ్మెంట్ ఏరియా అంటారు. చాలా ఎక్కువ ఉంటుంది క్యాచ్మెంట్ ఏరియా కంపేర్ టు ద లెంత్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ఆరిజిన్. సో 2 types ఆఫ్ ఆరిజిన్స్ ఉంటాయి. వన్ హిమాలయన్ రివర్స్ అంటారు, వన్ పెనిన్సులర్ రివర్స్. హిమాలయన్ రివర్స్ అంటే పెనిరియన్ రివర్స్ అంటే ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర వాటి ట్రిబ్యూటరీస్ ఆల్వేస్ ఫ్లోయింగ్ ఉంటాయి. అండ్ పెనిన్సులర్ రివర్స్ అంటే మన సౌత్ ఇండియా రివర్స్ ఒకసారి ఎండుతాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద రెయిన్ఫాల్ బేస్డ్ అవి. అండ్ ఓరియంటేషన్ టు ద సీ. ఇటు పోయి వెస్ట్ బెంగాల్, ఇటు పోయి అరేబియన్ సీ. ఇవి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటే చాలా తక్కువ ఉన్నాయి. ఇటు చాలా మిగతా అన్ని ఇటే పోతాయి. మన ఎర్త్ కొంచెం ఇట్లా టిల్ట్ అయి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద వాటర్. బ్రహ్మపుత్ర అన్నిటికంటే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది. గంగా సెకండ్, గోదావరి, కృష్ణ ఫోర్త్, మహానది. ఓకే. సో వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ గుర్తుండాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండస్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్, నర్మదా వెస్ట్ ఫ్లోయింగ్ రివర్, తపతీ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్, సబర్మతి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్, మాహి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. వీటి పైన లూని ఉంటుంది, అది కూడా వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. ఇవన్నీ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. ఓకే. మేజర్ సిస్టమ్స్. సో ఫస్ట్ హిమాలయన్ సిస్టంలో డిఫరెంట్ నదులు ఉంటాయి. అందులో ఫస్ట్ మేజర్ నది ఇండస్ ఒరిజినేట్స్ ఫ్రమ్ కైలాష్ మౌంటైన్, మానస్ సరోవర్ లేక్. ఓకే. దీనికి రైట్ ట్రిబ్యూటరీస్ అంటే పైన 3 ఇంపార్టెంట్ నదులు ఉంటాయి. గిల్గిట్ అంటే పాక్ ఒక్కపేట కాశ్మీర్లో ఉంటుంది. అండ్ షోక్ అండ్ నుబ్రా, ఇవి రెండు ఇట్లా ఉంటాయి పైన ఇండస్లో కలుస్తాయి. ఓకే. మిగతా మనం ఏవైతే ద ఫేమస్ 5 ట్రిబ్యూటరీస్ పంచనదులు ఏవైతే ఉంటాయో, పంచసింధు, ఇవన్నీ లెఫ్ట్ బ్యాంక్ కింద ఉంటాయి, కింద నుంచి కలుస్తాయి ఇండస్ని. అండ్ మిగతా కిందనే జస్కార్ ఒకటి ఉంటుంది, కింద సురు నది ఒకటి ఉంటుంది. అండ్ పంచనాడ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మిగతా ఏం అవసరం లేదు, జస్ట్ పంచనాడ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పంచనాడ్. ఓకే. ఇండస్ రివర్కి సంబంధించింది ఇది. నెక్స్ట్ చేనాబ్ రివర్. చేనాబ్, జేలం, ఇవి జనరల్ 3 పాకిస్తాన్వే. ఓకే. చేనాబ్ రివర్. చేనాబ్ ఇక్కడ మా హిమాచల్ ప్రదేశ్లోని బారాలచ్చా పాస్ నుంచి వస్తుంది చేనాబ్ రివర్. బారాలచ్చా పాస్ నుంచి చేనాబ్ రివర్ వస్తుంది. అండ్ ఈ చంద్రబాగా, ఇవి రెండు కలిస్తే చేనాబ్ రివర్ అవుతుంది. అండ్ ఇక్కడ హైయెస్ట్ బ్రిడ్జ్ ఉంది చేనాబ్ మీద. జేలంకి సంబంధించినంత ఇంపార్టెంట్ ఏం లేవు. వెరినాగ్ స్ప్రింగ్స్ నుంచి వస్తుంది జేలం రివర్. అండ్ కిషన్ గంగా పైన ఉంటుంది ఇక్కడ జేలం రివర్కి. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ జేలం రివర్. నెక్స్ట్ రావి. మనం కులు మనాలి అంటారు కదా, అదంతా రావియే. నెక్స్ట్ బియాస్ నది, సేమ్ రోటంగ్ పాస్. ఇవి రెండు ఒక దగ్గర నుంచి వస్తాయి, రావి అండ్ బియాస్. ఆర్బి రోటంగ్ పాస్ నుంచి, ఇది కూడా రోటంగ్ పాస్ నుంచి. అండ్ సట్లెజ్, వరల్డ్స్ హైయెస్ట్ గ్రావిటీ బేస్డ్ డ్యామ్ బాక్రానగర్ డ్యామ్. దీని మీద సట్లెజ్ మీద కన్స్ట్రక్షన్ చేసినారు. అండ్ బియాస్ గురించి చదవడానికి ఏం లేదు, అంతే. జే అంటే జేలం, సి అంటే చీనాబ్, ఆర్ అంటే రావి, బి అంటే బియాస్, ఎస్ అంటే సట్లెజ్. సో సేమ్ ఆర్డర్లు ఉండేవి. ఇండస్ ఫస్ట్. ఓకే. నెక్స్ట్ జేలం, దిస్ ఈస్ జేలం, చీనాబ్, రావి, బయాస్, సట్లెజ్. సేమ్ ఆర్డర్లు ఉంటాయి అవి నేను చెప్పిన ఆర్డర్లో. క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది, నార్త్ నుంచి సౌత్కి పేర్చండి రివర్స్ అని. సేమ్ మనం ఏ ఆర్డర్లు చదువుకున్నాం, జేలం, చీనాబ్, రవి, ఆర్బిఎస్, రెడ్ బ్లడ్ సెల్స్. ఓకే. సేమ్ ఇవే ఆర్డర్లు అడుగుతారు. అండ్ దీనికి ఇండస్ ట్రీటీలో దీని స్పెషాలిటీ ఏంటిదంటే, ఇండస్, జేలం, ఈ మన 3 రివర్స్కి, కింద ఉన్న 3 రివర్స్కి ఇండియాకి ఎక్స్క్లూజివ్ రైట్స్ ఉంటాయి. అంటే ఓన్లీ ఇండియా మాత్రమే వాడుకోగలుగుతుంది, వేరే ఏ కంట్రీ వాడుకోరాదు. బట్ ఇండస్, జేలం, చిన్నప్పుతున్నట్లు కాదు. ఓన్లీ డొమెస్టిక్ నాన్ కన్జంప్షన్ పర్పసెస్కి, డొమెస్టిక్ అగ్రికల్చర్ పర్పస్కి కొంతవరకు వాడుకోవచ్చు. అండ్ ఫ్లో ఆఫ్ ద రివర్కి సంబంధించిన డ్యామ్స్ అట్లాంటివి కూడా కట్టుకోవచ్చు. అండ్ ఇది వరల్డ్ బ్యాంక్ 1960లో చేసింది. ఓకే. అండర్ దిస్ ట్రీటీ ఇండియా పాకిస్తాన్ 1960 ద వాటర్స్ ఆఫ్ 3 రివర్స్ నేమ్లీ రవి, ఇది మనకి ఎక్స్క్లూజివ్. అండ్ దేనికి పర్మిట్ చేసిందంటే అవి నాన్ కన్సెప్టివ్, అంటే పాకిస్తాన్ కేటాయించినవి. ఇండియా నాన్ కన్సెప్టివ్, డొమెస్టిక్ అండ్ అగ్రికల్చర్ పర్మిట్ చేసిండు కొంతవరకు. అండ్ రైట్ టు జనరేట్ హైడ్రో ఎలక్ట్రిసిటీ త్రూ రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్ట్స్, అంటే ఆ రివర్ రన్తో వచ్చే ప్రాజెక్ట్స్. వెస్టర్న్ రివర్ విత్ స్పెసిఫైడ్ డిజైన్ ఏరియా విచ్ ఇస్ ఆపరేషన్ ఇస్ అన్రిస్ట్రిక్టెడ్ అంత వస్తుంది. నెక్స్ట్ ఇండియాలో అత్యధిక వాటర్ ఇచ్చే నది బ్రహ్మపుత్ర నది.
దీనికి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ బ్రహ్మపుత్ర ఎక్కడి నుంచి వస్తుంది? చీమయంగ్దంగ్ నుంచి వస్తుంది. ఓకే, ఇది ఇట్లుంటుంది. లెఫ్ట్ బ్యాంక్ అంటే ఇదంతా లెఫ్ట్ బ్యాంక్, ఇదంతా రైట్ బ్యాంక్. ఓకే, ఫస్ట్ బ్రహ్మపుత్రకి రైట్ బ్యాంక్ నేర్చుకున్నాం, ఏదైనా ఒకటి నేర్చుకుంటే బెస్ట్. సో రైట్ బ్యాంక్ మనకి ఈజీ గుర్తుపెట్టుకోవడం. దిస్ ఇస్ రైట్ బ్యాంక్. సో ఇక్కడ అస్సాం స్టేట్ ఉంటుంది, ఇది రైట్ బ్యాంక్. అస్సాం స్టేట్ ఏంటుంది, ఇది ఉంటుందా? సో ఇది అస్సాం స్టేట్. ఇక్కడ 2 ఫేమస్ నేషనల్ పార్క్స్ ఉంటాయి. ఒకటి మానస్ నేషనల్ పార్క్, ఒకటి కజిరంగా నేషనల్ పార్క్. కజిరంగా నేషనల్ పార్క్ ఏమో కమెంగ్ అంటారు, ఇంతకుముందు కమెంగ్ అంటేటారు. కామెంగ్ నేషనల్ పార్క్ ఆర్ వీ కెన్ రేట్ అట్ మానస్. 2 మానస్కి మానసే. అండ్ వెరీ ఫేమస్ ఇక్కడ తీస్తా నది అండ్ సియామ్ నది, ఇవి 2 గుర్తున్నాయి. సుబానిశ్రీ ఏది చెప్పినా రైటే, సుబా ఏది చెప్పినా రైటే, మా సుబ్బనుద్దీన్ సార్ ఏది చెప్పినా రైటే. ఓకే, ఎందుకంటే బ్రహ్మ అది. ఓకే, ఓన్లీ 4. నెక్స్ట్ దిస్ రివిజన్ గుర్తుపెట్టుకో. ధనిశ్రీ, లోహిత్, దిబాంగ్ అండ్ లాసా, ఇవి కూడా బ్రహ్మపుత్ర సిస్టమ్స్. ధనిశ్రీ, లోహిత్, దిబాంగ్, లాసా. సుబానిశ్రీ, కామింగ్, మానిస్, తీస్తా, సియం. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మాజులీ రివర్ ఐలాండ్ ఏడు ఉంటుంది, బ్రహ్మపుత్రకు సంబంధించిన దగ్గర ఉంటుంది. అండ్ ఉమానంద, ఇవి 2 ఫేమస్ ఐలాండ్స్. ఎందుకంటే దీస్ ఆర్ ద రివర్ ఐలాండ్స్. మోస్ట్ పెద్ద నుంచి చిన్న, ఇది అన్నిటికంటే పెద్దది వరల్డ్లో. అండ్ ఉమానంద ఇస్ అన్నిటికంటే చిన్నది. ఓకే, నెక్స్ట్ అండ్ మోస్ట్ ప్రాబుల్ క్వశ్చన్ ఎంసీక్యూ, మన మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. దీని పేర్లు డిఫరెంట్ పేర్లు ఇన్ డిఫరెంట్ ఏరియాస్. టిబెట్లో సాంగ్పో అంటారు, చైనాలో జాంగ్బో అంటారు, అస్సాంలో దిహాంగ్ ఆర్ సియాంగ్ అంటారు, దియాంగ్ ఆర్ జియాంగ్. బంగ్లాదేశ్లో దీన్ని జమునా అంటారు. ఓకే, వన్స్ ఇట్ ఎంటర్స్ బంగ్లాదేశ్ దీన్ని జమునా అంటారు. అండ్ ఈ జమునా అండ్ పద్మ కలిస్తే పద్మ రివర్. ఈ పద్మతోని ఇంకొకటి కలుస్తుంది మేఘ్నా, ఇవి 2 కలిస్తే మేఘ్నా రివర్. ఈ మేఘ్నా రివర్ పై గంగలో దొక్కుతుంది, బంగాళాఖాతంలో దొక్కుతుంది. ఓకే, సో బంగ్లాదేశ్లో జమునా అండ్ బంగ్లాదేశ్లో పద్మ అని ఎప్పుడు అంటారు? గంగా బ్రహ్మపుత్ర. పద్మ అంటే జనరల్లీ పద్మ అంటే మన గంగా రివర్. ఓకే, ఇంకొక మేఘ్నా రివర్ ఉంటుంది. ఈ 2 కాన్ఫ్లుయెన్స్ నుంచి కలిసినప్పుడు దాన్ని మేఘ్నా రివర్ అంటారు. ఓకే, సో ఇది థియరటికల్గా 3: మేఘ్నా, బ్రహ్మపుత్ర, గంగా, ఈ 3 సంగమం. సో దాన్ని మేఘ్నా అంటారు. ఓకే, సో నెక్స్ట్ గంగా రివర్. ఫేమస్ రివర్ ఇస్ గంగా రివర్. ఓకే, ఆర్ రివర్ గ్యాంగిస్. గంగా ఎక్కడి నుంచి వస్తుంది మనకి? భగీరథి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి. సో ఈ గంగోత్రి గ్లేషియర్ నుంచి భగీరథి అనే నది వస్తుంది. ఓకే, ఇటు నుంచి అలకనంద వస్తుంది. ఇవి 2 కలిసి దేవప్రయాగలో కలుస్తాయి. ఆ దేవప్రయాగ నుంచి వి కాల్ ఇట్ ఎస్ గంగా. సో గంగా ఎక్కడ స్టార్ట్ అవుతుంది? దేవప్రయాగలో స్టార్ట్ అవుతుంది. దాని ఆరిజిన్ ఎక్కడ? దాని ఆరిజిన్ ఇస్ భగీరథి రివర్ విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ గంగోత్రి గ్లేషియర్. ఓకే, సో గంగా వచ్చే క్రమంలో ఫస్ట్ దీనికి టచ్ అయ్యేది ఏంటిదంటే రామ్గంగా. ఇట్ ఇస్ ద ఫస్ట్ ట్రిబ్యూటరీ ఫ్రమ్ ద లెఫ్ట్ బ్యాంక్. అండ్ రామ్గంగా దీనికి ఎక్కడ టచ్ అవుతుంది? కన్నౌజ్, హర్షవర్ధన క్యాపిటల్ కన్నౌజ్లో టచ్ అవుతుంది. అండ్ సెకండ్ గోమతి టచ్ అవుతుంది. ఆన్ ద గోమతి విసి లక్నో. ఓకే, అండ్ పైన మాట్లాడుతున్నాం. సెకండ్ గోమతి టచ్ అవుతుంది, తర్వాత గాగ్రా, తర్వాత గండకం, ఈ 3 టచ్ అవుతుంది. ఆ లాస్ట్ కోచి టచ్ అవుతుంది. అండ్ ఇక్కడ మన వెస్ట్ బెంగాల్ దగ్గర మహానది అనే రివర్ టచ్ అవుతుంది, మహానంద. సో గంగాకి ఫస్ట్ రామ్గంగా, గోమతి, ఘాగ్రా, గండకం, కోసి, మహానంద ఆల్ ఆర్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. అండ్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ నుంచి యమున ఇస్ ద మేజర్ ట్రిబ్యూటరీ. ఇది అలహాబాద్లో టచ్ అవుతుంది. దీన్ని త్రివేణి సంగమం అంటారు, ప్రయాగ్రాజ్ని. ఎందుకంటే ఇక్కడ థర్డ్ రివర్ ఉంటుంది మన ఇక్కడ సరస్వతి రివర్ ఉంటుంది, థర్డ్ రివర్ విచ్ ఇస్ సరస్వతి రివర్ ఈస్ ఐడెంటిఫైడ్ విత్ గాగ్రా. చెక్ ఇన్ ఒకసారి గూగుల్లో చెక్ చేయి. సో మోస్ట్ ప్రాబ్లీ ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్ విత్ గాగ్రా, ఏదో పురాణాలలో మెన్షన్ చేసిందో దాట్ రివర్. ఓకే, నెక్స్ట్ సౌత్ నుంచి మేజర్ ఇక్కడ లాస్ట్కి దామోదర్ రివర్ యాడ్ అవుతుంది, రైట్ బ్యాంక్ రివర్. దామోదర్ ఇస్ లాస్ట్ రివర్. అండ్ ఇక్కడ ఒక సోన్ రివర్ అనేది ఉంటుంది, అది కూడా యాడ్ అవుతుంది. ఓకే, సో ఇవి 2 మేజర్ రైట్ ట్రిబ్యూటరీస్.
యమునా ఇట్లాగా మనం కన్సిడర్ చేస్తాం. అండ్ వన్ మోర్ రివర్ కాల్డ్ టోన్స్ రివర్ ఉంటుంది. టోన్స్ ఆర్ థమ్సా, అది ఇక్కడ ఈ యమునా గంగా దగ్గర యాడ్ అవుతుంది. టోన్స్ ఆర్ థమ్సా. సో 3 రివర్స్, యమునా, సోన్, దామోదర్, 3 ఫేమస్. ఓకే. సో గంగా, భగీరథి రైజెస్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ గంగోత్రి గ్లేషియర్. రామ్ గంగా ఫస్ట్, గోమతి, గాగ్రా, గండకి, కోసి, సోన్ కాదు ఇది మహానంద. సో ఇంకొకటి మనం కవర్ చేయండి ఏంటి, జస్ట్ సరయు మాత్రమే. ఓకే. అదే మనం రైట్ బ్యాంక్ తీసుకుంటే కింద నుంచి దామోదర్ కవర్ చేసినాం, యమునా తెలుసు, సోన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సోన్ రివర్ కింద ఉంటుంది. అండ్ టోన్స్ ఆర్ థామ్సా, గాల్గు ఉంటాయి. ఈ గాల్గు రివర్ ఎక్కడది, ఐ నెవర్ సీన్ గాల్గు. నెక్స్ట్ రివర్ ఇస్ యమునా, ఫేమస్ యమునోత్రి ఉత్తరాఖండ్ నుంచి వస్తుంది. అండ్ ఇది ఫేమస్ న్యూస్లో 100 సార్లు న్యూస్లోనే కేన్ బేట్వా, లాస్ట్ టైం గ్రూప్స్లో కూడా అడిగారు కేన్ బేట్వా. ఓకే. కేన్ బేట్వా, చంబల్, కాళేసింది పార్వతి. కేన్ బేట్వా ఎట్లా గుర్తుంటుంది, చంబల్ మధ్యప్రదేశ్, యమునోత్రి అది కూడా గుర్తుంటుంది. సో ఇవి రెండు కాళేసింది పార్వతి అంత ఇంపార్టెంట్ కదా, లైట్. సో ఇది దేవప్రయాగ్. పార్వతి పేరు యమునా కూడా కదా. సో ఇది దేవప్రయాగ్. సో భగీరథ దిక్కుంచులు వస్తుంది, అలకనంద దిక్కుంచులు వస్తుంది. సో లాస్ట్కి దేవప్రయాగ్ నుంచి గంగలాగా వస్తుంది. సో దానికి ముందు డిఫరెంట్ ప్రయాగ్లు ఉంటాయి. ఫస్ట్ది విష్ణుప్రయాగ్, ధౌలిగంగ కలిస్తే విష్ణుప్రయాగ్. నందప్రయాగ్, నంద కలిస్తే నందాకిని కలిస్తే వెరీ గుడ్, నందాకిని కలిస్తే నందప్రయాగ్. నెక్స్ట్ పిండారి గంగా అని ఒకటి ఉంటుంది, కర్ణప్రయాగ్. పిండారి గంగ, పిండం అంటే కర్మలు అంటారు కదా, కర్మలు పెట్టాడు. సో పిండారి గంగ కలిస్తే కర్మప్రయాగ్. నెక్స్ట్ మందాకిని, కేదార్నాథ్ శివుని ప్లేస్ ఇది. సో శివుణ్ణి రుద్రుడు అని కూడా అంటారు, అందుకే రుద్రప్రయాగ్. కేదార్నాథ్ నుంచి వస్తుంది మందాకిని. సో ఇట్లా డిఫరెంట్ ప్రయాగ్స్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ పెనిన్సులా రివర్స్, వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ప్రాబుల్ క్వశ్చన్ ఇది. ఫస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ పెనిన్సులా రివర్ ఇస్ లూని ఫస్ట్ ఇక్కడ ఉంటుంది టాప్లో. దాని తర్వాత గుజరాత్ సబర్మతి. లూని ఇస్ ఇక్కడ అంతా ఏంటిది, ఎడారి ప్రాంతం ఇది. సో ఐ థింక్ లూని ఈజ్ ద ఓన్లీ రివర్ పాసింగ్ త్రూ ద ఎడారి, వన్స్ చెక్ ఇట్. నెక్స్ట్ సబర్మతి, ఫేమస్ రివర్స్ సబర్మతి, మాహి, నర్మదా సెంటర్ అనుకోవచ్చు మనం. సో నర్మదా సెంటర్ అనుకుంటే గుజరాత్లో ఏమేమి ఉంటాయి, సబర్మతి, మాహి. అండ్ ఈ లూని ఎట్లా తెలుసు, డెజర్ట్ అంటే రాజస్థాన్. సో నెక్స్ట్ తపతికి కొంచెం మన కర్ణాటక ఫ్లేవర్. నెక్స్ట్ మండోవి, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. షారావతి, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. పెరియార్, పంబా ఇవి ఎట్లాగో మన నేషనల్ పార్క్స్ ఉంటాయి. సో ఇదంత అవసరం. భారతపుల్ల, సో అంత అవసరం లేదు మళ్ళీ. సో లూని ఈజ్ ద ఫస్ట్ రివర్, సబర్మతి టాప్లో ఉంటుంది, మాహి థర్డ్, దాని కింద నర్మదా, దాని కింద తపతి. ఓకే. నెక్స్ట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ కావేరీ రివర్. సో కావేరీ రివర్కి మెయిన్ 4 ట్రిబ్యూటరీస్ గుర్తుండాలి, హేమవతి, అర్కావతి, సువర్ణవతి, అమరావతి, పూమావతి. అవి కాకుండా పైన హరంగి, ఈ శింసా అనేది మన ద ట్రిబ్యూటరీ వేర్ పొన్ని ద మిస్ట్ ఏదో క్యారెక్టర్ ఫైన్స్ సెల్వన్, శింసా నది కావేరి. అండ్ హరంగి నది కూడా అక్కడ ఒక డ్యామ్ ఉంటుంది, హరంగి డ్యామ్. నెక్స్ట్ భవానీ కబ్బని, ఇవి రెండు ఒకటి, నో ఇలా అవసరం లేదు. నెక్స్ట్ లక్ష్మణ తీర్థ ఈజ్ ఆల్సో అ ట్రిబ్యూటరీ ఆఫ్ కావేరి.